తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న జరగనున్న సాలకట్ల ఆదివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల అలవారు తిరుమంజనం అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం ఏటా ఉగాది, ఆదివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఈ పవిత్ర శుద్ధి కార్యక్రమాన్ని చేపడతారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఆనంద నిలయం నుండి బంగారు వాకిలి వరకు ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోర్టుతో సహా మొత్తం ఆలయ పరిసరాలను సిబ్బంది నీటితో శుభ్రపరిచారు. ప్రత్యేక పరిమళ జల ప్రోక్షణం, స్వామివారి మూల విరాట్ ను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి ఆలయం అంతటా నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ప్రోక్షణం చేశారు. అనంతరం మూల విరాట్ కు కప్పిన వస్త్రాన్ని తొలగించి అర్చకులు ప్రత్యేక పూజలు, నైవేద్య కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేష పూజల కారణంగా ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఓం నమో వెంకటేశాయ. మన ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు ఆలయాన్ని శుభ్రపరచుకునే కార్యక్రమం ఉంటుంది. దాన్ని కోయిల అలవారు తిరుమంచనం అంటాం. ఉగాదికి ఈ సంవత్సరం మొదటిసారి చేసుకున్నాం. ఇప్పుడు ఆదివార ఆస్థానం సందర్భంగా చేస్తున్నాం. తర్వాత బ్రహ్మోత్సవాల ముందు ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి ముందు చేయటం జరుగుతుంది. సో అందరూ ఆలయ సిబ్బంది, బోర్డు మెంబర్సు అందరూ ఆధ్వర్యంలోన టెంపుల్ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు. సో ఆ ఆచారాన్ని ఈరోజు పాటించడం